శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జున ఉవాచ అంటే అర్జునుడు పలికెను అని అర్థం. సేనయోర్ భయోహో అంటే రెండు సేనల అని అర్థం. మధ్యే అంటే నడుమ అని. రథం అంటే రథమును అని. స్థాపయ అంటే నిలుపుము అని. మే అంటే నా యొక్క అని. అచ్యుత అంటే ఓ చ్యుతిలేనివాడా అని. శ్రీకృష్ణ అని. యావత్ అంటే ఎంతవరకు అని. ఏతానంటే వీరినందరినీ అని. నిరీక్షే అంటే చూడగలుగుదును అని. అహం అంటే నేను అని. యోద్ధు కామానంటే యుద్ధం చేయగోరి అని. అవస్థితానంటే యుద్ధరంగమున కూడిన వారిని అని. కైహే అంటే ఎవరితో అని. మయా అంటే నా చేత అని. సహా అంటే కూడా అని. యోద్ధవ్యం అంటే యుద్ధము చేయవలసి ఉన్నదో అని. అస్మిన్ అంటే ఈ అని. రణసముద్యమే అంటే యుద్ధ యత్నమునందు అని అర్థాలు. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి అచట ఉపస్థితులైన వారిని మరియు ఈ సంగ్రామమున నేను తలపడవలసిన వారిని గాంచగలుగుదును. యోచ్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. యోచ్యమానానంటే యుద్ధము చేయగోరు వారిని అని. అవేక్షే అంటే చూచెదను అని. అహం అంటే నేను అని. ఏ అంటే ఎవరు అని. ఏతే అంటే వారు అని. అత్ర అంటే ఇచ్చట అని. సమాగతాః అంటే సమకూడి ఉన్నారో అని. ధార్తరాష్ట్రస్య అంటే ధృతరాష్ట్ర కుమారునికి అని. దుర్బుద్ధేహ అంటే చెడుబుద్ధి కలవాడు అని. యుద్ధే అంటే యుద్ధమునందు అని. ప్రియచికీర్షవ అంటే ప్రియమును కూర్చగోరి అని. దుష్టబుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను. అచ్యుత అంటే పతనము లేనివాడా, ఓటమి ఎరుగునవాడా అని శ్రీకృష్ణుణ్ణి సంబోధించాడు అర్జునుడు. నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఒక్కసారి చూడాలని ఉందయ్యా. మన రథం సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు. అందరినీ ఒకసారి తేరిపారా చూస్తాను కృష్ణ. ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో, వారి వారి యుద్ధ నైపుణ్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకునే వరకు మన రథాన్ని రెండు సేనల మధ్యలో నిలిపి ఉంచు. యుద్ధం ఎప్పుడూ సరిసమానుల మధ్యనే జరుగుతుంది. మహారథి మరొక మహారథితోనే యుద్ధం చేయాలి. అంతేకాని మహారథి అర్ధరథితో యుద్ధం చేయకూడదు. అందుకని అర్జునుడు కౌరవ సేనలలో ఏ ఏ మహారథులు యుద్ధానికి వచ్చారో చూడాలని అనుకున్నాడు. అందుకని తాను అందరినీ తేరిపారా చూసే వరకు తమ రథాన్ని ఉభయ సేనల మధ్య నిలబెట్టి ఉంచమన్నాడు అర్జునుడు. కృష్ణ, ఈ దుర్యోధనుడే ఒక దుర్మార్గుడు. వీడికి సాయంగా వచ్చిన వాళ్ళు ఇంకెంత దుర్మార్గులో వాళ్ళందరినీ ఒకసారి చూడాలని ఉంది. ఎందుకంటే మంచివాడు, ధర్మాత్ముడు, నీతిమంతుడు దుర్యోధనుని పక్షాన యుద్ధం చేయడు కదా. అందుకని దుర్యోధనుడికి సాయంగా వచ్చిన అధర్మపరులైన రాజులను ఒక్కసారి చూడని అని అన్నాడు అర్జునుడు. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.